బలపరిచే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 10:1. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. యేసుక్రీస్తు వారు తన శిష్యులను యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు ఇద్దరిద్దరిగా పంపారు. అప్పటికే సమాధాన పాత్రుడు ఉన్న ఇంటిలోకి వెళ్ళుడి అని ఆయన చెప్పారు. దురాత్మల ఆధీనంలో ఉన్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి. ఒక ఇంటిలో పాపమున్నట్లయితే దురాత్మ శక్తులు దానిని స్వాధీనపరుచుకుంటాయి. అలాంటి ఇళ్ళు ప్రార్థనలకు అనుకూలమైనవి కావు. ఏదైనా పట్టణపు వారు వారిని చేర్చుకోకపోతే వారి పాద ధూళి ఆ పట్టణానికి శాపంగా ఎంచబడుతుంది అని యేసయ్య వారికి అధికారం ఇచ్చారు కూడా. ఇక్కడ క్రీస్తు వారు కొరాజీను, బెత్సైదా, కపెర్నహోము పట్టణాల గతిని తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతాలు అనేకములు కపెర్నహోములో జరిగాయి. కొన్నిసార్లు ప్రజలు అనేకమైన అద్భుతాలను చూసి వారి హృదయాలను కఠినపరుచుకుంటారు. స్వస్థపరచబడడం ముఖ్యం కాదు గాని మారు మనసు మాత్రమే ముఖ్యం. స్వస్థత కంటే ఎక్కువగా పశ్చాత్తాపం, మారు మనసును గూర్చిన దేవుని సత్యాన్ని మనము వారికి ఇచ్చినట్లయితే ప్రజలు సంతోషభరితులవుతారు. కపెర్నహోము చేపలు పట్టే స్థలం, వ్యాపార కేంద్రం గనుక అది చాలా సంపన్నమైనది. అనేకులు తమ ఇళ్లలోకి యేసయ్యను ఆహ్వానించారు. ఎందుకంటే వారు ఆయన చేసినటువంటి అద్భుతాలను చూశారు. నేడు ఆ పట్టణం పూర్తిగా అంతరించిపోయింది. ఎవరైతే హృదయ మార్పును కాకుండా అద్భుతాలు చూడాలని కోరుకుంటారో వారు ముఖ్యమైన విషయాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. శిష్యులు దెయ్యాలను వెళ్ళగొట్టారు. మీలో మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ కూడా దెయ్యాల మీద అధికారం కలిగి ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి. కానీ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ముందుగా నీ శక్తిని నీవు పరీక్షించుకోవాలి. దీర్ఘకాలం నివసించే కొన్ని దయ్యాలు బలంగా ఎదిరిస్తాయి. అది ఎంతగా ఆరాధించబడుతుందో దాని మీదనే దెయ్యపు శక్తి ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో మనం గమనిస్తే అనేక దెయ్యాలు ఇంకా పూజింపబడుతూ ఉన్నాయి. అనవసరమైన దానిని పూజించినట్లయితే ఆ ప్రకారంగా పూజించబడడానికి దెయ్యం అక్కడ నివాసం చేస్తుంది. అలాంటి ప్రదేశాలకు ఒక చిన్న బిడ్డ వెళ్ళినట్లయితే ఆ బిడ్డకు మూర్ఛవ్యాధి రావడమో లేకపోతే దెయ్యము చేత దాడి చేయబడమో జరుగుతుంది. కొన్ని దెయ్యాలు భక్తి సంబంధమైన గుంపులో ఉన్నాయి. ఎవరైతే పాపాన్ని దాచిపెడతారో వారిని అవి మోసగిస్తాయి. నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకొని దేవుని వాక్యములో నిన్ను నీవు ఐశ్వర్యవంతునిగా చేసుకో. సాతానుడు పడిపోవడాన్ని యేసయ్య చూస్తూ ఉన్నాడు. పడిపోయిన దోతలు నిన్ను గాయపరచలేవు. నీవు ఇప్పుడున్న స్థితిలోనే ఎల్లప్పుడూ ఉండవు. ఒకానొక దినాన్న దేవుడు నీ నోరు తెరిచి ఆయన సత్యాన్ని ప్రకటించేవారిగా నిన్ను చేసే కృపా ధన్యత మనకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.